బన్నీ క్యాక్టస్ అండి. ఇది బన్నీ క్యాక్టస్లో కొంచెం మెరూన్ వెరైటీ. ఇది కొంచెం ఇలా డార్క్ కలర్ ఉంది చూసారా, ఇది గ్రీన్ కాకుండా ఇలా డార్క్ ఉంటాయి. ఇవి చూసారంటే మీకు అర్థమవుతుంది. మామూలుది చూడాలి అంటే మీకు ఇది ఇలా ఎల్లో కలర్లో ఉంటాయి. ఇది రెగ్యులర్గా ఉంటుంది మనకి. ఇది కొంచెం డిఫరెంట్ వెరైటీ అండి. ఇది ఎందుకు ఇలా పొడుగ్గా ఉంది అనుకున్నారా, మనకి ఎండ తగలపడడం వల్ల అట్లా పొడుగ్గా అయిందండి. లేకపోతే మంచి షేప్తో ఇట్లాగే వస్తాయి, రౌండ్ షేప్గా వస్తాయి, ఓవెల్ షేప్లో ఉంటాయి. ఇదేంటంటే మొత్తం ఎండ తగలక సరిగ్గా అట్లా అయిపోయిందండి. ఇది ఎండకు కూడా బెండ్ అయిపోయింది, బాల్కనీలోంచి బయటికి వెళ్ళిపోయింది. కానీ రూట్స్ కొంచెం బాగానే ఉన్నాయండి, వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం పెద్ద పాట్స్లోనే పెట్టాల్సిన అవసరం ఉంది. సో వీటిని అయితే కొంచెం బిగ్ సైజ్ తీసుకుంటున్నాయి ఈసారి. ఈ సైజులో పెడుతున్నాను, చూద్దాం ఎలా పెరుగుతుందో. కానీ ఎట్లయినా ఎండ అనేది ఉంటే మాత్రం ఇవి చాలా బాగా పెరుగుతాయండి. నాకు ఎండ లేకపోవడం అనేది ఒక డ్రాబ్యాక్, కానీ ఏం చేయలేం కదా, ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి. ఇప్పుడు ఎండ కోసం నేను ఎండలోకి వెళ్ళలేను, ఇల్లు మారలేను. సో ఉన్నటిల్లో వాటికి లైటింగ్ అరేంజ్ చేసి ఏదో ఒకటి చేసి చేయాలి. కానీ స్లోగా కొన్ని చనిపోతాయండి, మనం కేర్ తీసుకోకపోతే, దానికి సరైన లైటింగ్ ఇవ్వకపోతే 1 or 2 years ఆగిన తర్వాత అయినా మెల్లగా గ్రోత్ పెరిగిపోయి సన్నగా అయిపోయి చనిపోతాయి. సో ఇదే అండి ప్రస్తుతం. ఇది కొంచెం రివర్స్లో పెట్టానంటే ఒక 1 monthకి మళ్ళీ స్ట్రైట్ అయిపోతుంది. ఎండకి రివర్స్లో పెట్టాలి, అప్పుడు స్ట్రైట్గా అయ్యి మళ్ళీ ఎండ వైపు తిరుగుతుంది. కానీ చూసారండి వైట్గా ఉన్నాయి చూసారా, మిల్లీ బగ్స్ అండి అవి. మిల్లీ బగ్స్ బాగా వస్తాయి దీనికి, ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఇది